విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా అంటే చెప్పలేము ఇప్పుడు పరిస్థితి. ఆంధ్రాలో ఎవరి కాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎవరు తిండి వాళ్ళు తింటున్నారు. అదనంగా ₹1 ప్రభుత్వం నుంచి వచ్చింది చాలామందికి, 1,40,00,000 45 లక్షల కుటుంబాలకి. అట్లాగా వాళ్ళు సంక్షేమ పథకాలు పొందితే సోమరిపోతులు అవుతున్నారు, లేదంటే డిమాండింగ్ పవర్ పెరుగుతుంది. అంటే పేదవాడు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు కూలీలు మాట వింటలేదు, నాకు ఇంత కావాలని అడుగుతున్నారు. లేకపోతే ఒక భవన నిర్మాణ కార్మికుడు మేస్త్రి దగ్గర మాట వినే పరిస్థితిలో లేడు. అట్లాగే ఒక వ్యాపారస్తుడి దగ్గర గుమస్తాలు మాట వినే పరిస్థితిలో లేరు, అంటే డిమాండ్ చేసే పరిస్థితిలో వచ్చారు. అది నచ్చలేదు. అదే రాష్ట్రంలో నాశనం అని చెప్పేటటువంటిది వీళ్ళు. పేదవాడికి మాట్లాడే పవర్, లేదా నాకు ఇంత ఇస్తేనే పని చేస్తాననే పవర్ ఏదైతే ఉందో అది ఆపేయాల. అలాగంటే పవర్ వచ్చిందంటే దాన్నే విధ్వంసకర చరిత్ర, రాష్ట్రం నాశనం అయిపోతుందని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఊరికో చక్కటి స్కూలు, ఊరికొక హాస్పిటల్, ఊరికొక రైతు భరోసా కేంద్రం వస్తే అది రాష్ట్ర నాశనం అయిపోతుందంటే అంతకంటే అమాయకత్వం లేదు. సంక్షేమ పథకాలు వస్తే రాష్ట్ర నాశనం అయిపోతుందంటే అంతకంటే అరాచకం లేదు. సరే, దాంట్లో ఇది అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడనే మూర్ఖులకి అంకితం. కానీ జగన్ మీద రాయి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి ఒక విధ్వంసం. ఇవి చూస్తుంటే ముందు ఆ మాటల్ని జనం సీరియస్గా తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు విధ్వంసక సంఘటనల కోసం అడుగులు పడుతున్నాయా. తాజాగా చూస్తే తుళ్ళూరులో రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. గతంలో ఉద్దండరాయనపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేస్తే అది ధ్వంసమైనట్టు స్థానిక రైతులు గుర్తించారు. అమరావతి ముఖ చిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపే బోర్డుల్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. అంటే ఇది అసలైనటువంటి విధ్వంసం. ఎవరు చేశారు తేలాల్సి ఉంది.